హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ ఫ్యామిలీ షో. ఈరోజు మేము ఒక మినీ ట్రిప్కి వచ్చామండి మా ఫ్యామిలీతో కలిసి. అండ్ మా పాప హనీ అసలు ఫుల్ ఎంజాయ్ అన్నమాట. అసలు ఒక్క చోట కూడా నిలబడట్లేదు, ఒకటే తిరగటం. చూడండి ఏం యాక్ట్ చేస్తుందో అసలు. మా బ్రదర్ చెప్తున్నాడు ఇక్కడ కాయలు ఉన్నాయి కొయ్యమని, అండ్ ఆమె వెళ్ళిపోతుంది. కొంచెం బయటకు వచ్చినప్పుడు ఇదేనండి ప్రాబ్లం, కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలతో ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడమే సరిపోతుంది. అటు ఇటు కొత్తగా ఉంటుంది కదా, తిరగటం, పరిగెత్తటం. కానీ ఇలాంటి ప్లేస్లు సేఫ్ కాదు కదా అసలు. ఫుల్ చెట్లు ఉన్నాయి కదండి. ఏమన్నా పాకేవి ఉంటాయి కదా, పాకే పురుగులు కానీ, ఈ స్నేక్స్ ఒకటి. సో చెట్లలో వాళ్ళకి తెలియదు కదా. చూడండి ఆమె కోసిందంట మొత్తం ఈ పళ్ళన్నీ. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇలా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలండి, కొంచెం తిరుగుతూ ఉంటే చాలా పిల్లలకు కూడా మంచి రిఫ్రెష్మెంట్ కదా. దానికి పెద్ద ఖర్చు అవసరం లేదు, అండ్ ఆల్సో కొంచెం టైం ఉంటే సరిపోతుంది. పెద్ద ప్లానింగ్ కూడా అవసరం లేదు కదండి. మనకు కూడా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి చూడగానే నాకు కొంచెం నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయండి. ఇలా మనం చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా మనం ఫ్రెండ్స్తో వెళ్ళి. ఈమె చూడండి అసలు, ఈమె డాన్స్ చూడండి అసలు, డాన్స్ ఏం వేస్తుందో. నేను అలా కొమ్మని ఇలా వంచి అమ్మాయికి ఇచ్చానండి, పాపకి. ఆ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, ఆ అమ్మాయి అంతటా అమ్మాయి కోస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి హనీ ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తే కోస్తూ ఉందండి. నేను పట్టుకుంటాను. కానీ అన్నీ పండిన వాటికంటే పచ్చివే ఎక్కువగా వస్తుందండి, అది ప్రాబ్లం. ఇంకొక 1 వీక్ పోతే ఇంకా బాగా పండుతాయి అనిపించింది. పండినవి తక్కువ ఉన్నాయి, కొంచెం చూసుకొని కోయాలి. అలాగే కొమ్మలు పట్టుకునేటప్పుడు కూడా బాగా గుంపుగా ఉన్న వాటి ప్లేస్లోకి వెళ్ళకుండా కొంచెం చూస్తూ అక్కడ ఏమున్నాయి ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ కోయాలి. ఇవి జానపళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఒక 4 పళ్ళు వాళ్ళ డాడీకి ఇచ్చింది. టేస్టీగా ఉన్నాయంటండి. పక్కన ఒక పార్క్ ఉందంటండి, పార్క్ దగ్గరికి వెళ్దాము, అక్కడ స్లైడర్ ఉంటుంది, స్లైడర్ దగ్గరికి వెళ్దామని చెప్తుంది. ఇవి కోసాక వెళ్దాము కాసేపు ఆగి అని చెప్పాము. గట్టిగా ఒక 1 అవర్ ట్రిప్ అండి, బాగుంటుంది మంచిగా ఆహ్లాదంగా. ఆ బర్డ్ సౌండ్స్ చాలా బాగా అనిపించిందండి. అంతేనండి. ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.